ఓపెన్ అవుతుంది. ఇప్పుడు శుక్లపక్షం ఓపెన్ అవుతుంది చూడండి. అంటే 15 తిథులు ఒకేసారి మనం దర్శించేటటువంటి సమయం సందర్భం తూర్పును ప్రారంభమై పశ్చిమానికి వెళ్తుంది. విశేషంగా ఉన్నది. మనస్సుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. రాగిందోర్ గ్రహణం పశ్చాత్ మోక్షం అని చెప్తారు. రాగిందోహ్ ఓపెన్ అవుతుంది, పశ్చిమానికి వెళ్తాడు గ్రహణంలో చంద్రభగవానుడు. మనం ఇందాక తూర్పుడు ఆకాశంలో చూసాం. ఇప్పుడు మధ్య నడినెత్తి మీద దీని స్థితి అల్టిట్యూడ్ 63, 64 దగ్గర ఉంది. విధియ బాలుళ్లాగా కనిపిస్తున్నాడు. నా ఇందాకేమో పాడ్యమి బాలుడు, ఇప్పుడు విధియ బాలుడు. శుక్లపక్షం చూస్తూ ఉన్నట్లయితే ఈ లైవ్ లో మనం ఈ 15 ఫేసెస్ ని పూర్ణిమ వరకు ఇప్పుడు మనం వీక్షించవచ్చు. ఒకేసారి మనం 15 రోజులు ఆగాల్సిన పని లేదు. ఇదే గ్రహణం అంటే చూడండి అందరూ. ఇదిగోండి మెల్లిగా ఓపెన్ అవుతుంది. భగవానుడు చంద్ర భగవానుడు బయటకు వస్తున్నాడు. ఇది తదియ విధియ విధియ అయిపోయి తదిలోకి వెళ్తున్నాడు. అమ్మ తది వచ్చేసింది, అదిగో తదిగా. ఆహా, గ్రేట్. అంటే ప్రత్యక్షం ఖగోళం శాస్త్రం అని చెప్పిన దానికి ఇది భారతీయ విజ్ఞానంలో గొప్ప నిదర్శనం. మహర్షులు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ. మనదేమి లేదంతా భగవంతుడు అనే భావనతో ఎప్పుడైతే మనం ప్రతి వస్తువుని చూస్తామో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనము ప్రశాంతంగా ఉంటాము. ప్రకృతి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ప్రకృతి బిడ్డలమైన మనం కూడా సంపూర్ణ శాంతిని పొందుతాం. ఆ శాంతికి పేరే, మనశ్శాంతికి పేరు చంద్రుడు. చంద్రుడు గ్రహణం పట్టడం, చంద్రుడికి గ్రహణం పట్టడం ఎంత ముఖ్యమో విడుపు చూడటం అనేది అంత విషయం. ముక్తి అంటారు దాన్ని. గ్రహణానికి ముక్తి, ముక్తికి మరొక పేరే మోక్షం. స్పర్శ మోక్షం, ఇది ముఖ్యమైనది. సంపూర్ణ గ్రహణం నుండి బయటకు వస్తున్నటువంటి చంద్రుడు టోటాలిటీ పూర్తయిపోయి అది విడుపు మొదలైంది. టోటాలిటీ విడుపు మొదలైంది. ఇది పార్షియల్ ఎక్లిప్స్ అని చెప్పొచ్చు. పార్షియల్ ఎక్లిప్స్ లోకి వస్తున్నాడు ఆయన. అక్కడ చంద్రుడి మీద పడేటటువంటి నీడ భూఛాయ. భూఛాయ భానో భార్థే మహీఛాయ తత్తుల్యే అర్కసమేపివా తత్తుల్యే అర్కసమేపివా శశాంకపాతే గ్రహణం శశాంకపాతే గ్రహణం కియద్భాగాధికోనకే కియద్భాగాధికోనకే ఎంత భాగం అధికంగా ఉంది, ఊనంగా ఉంది అని చెబుతూ మహీఛాయ, ఆ మహీఛాయలోకి ప్రవేశించడమే చంద్రగ్రహణము అని సూర్య సిద్ధాంత వచనం. ఆ సూర్య సిద్ధాంతాగతమైనటువంటి గణితం, దానికి సంబంధించినటువంటి దృశ్య సంస్కారములు చేయగా చక్కగా మన ప్రాంతం నుండి కనపడుతోంది. ఇదే ఇందాక యువతలి భాగం లోంచి కొద్ది కొద్దిగా మూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు అవతల భాగంలోంచి కొద్ది కొద్దిగా విడుదల, చంద్రబింబం విడుదల వస్తోంది. ఇది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా భగవంతుడి యొక్క సృష్టి అంటే ఇదే. భూమి గుండ్రంగా ఉన్నది అని తెలుసుకున్నది కూడా ఈ సందర్భంలోనే. భూమి యొక్క ఛాయ ఆ విధంగా అక్కడ పడ్డది చూడండి. సూర్య సిద్ధాంతంలో చెప్పారు, దాన్ని ఆర్యభట్ట కన్ఫర్మ్ చేశాడు. శాస్త్రాచార్యులు గారు చెప్పారు, మధ్యలో వరాహ మిహిరాచార్యులు గారు దాన్ని వివరించారు. చాలా విషయాలు. చంద్రుడి యొక్క డిస్టెన్స్ దగ్గర అంటే సుమారు 3,80,000 కిలోమీటర్ల డిస్టెన్స్ దగ్గర 3,63,000 అక్కడ ఈ భూమి యొక్క నీడ యొక్క డయామీటరు చంద్రుడి కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి విశేషం. ఇప్పుడు తదియ ప్రారంభమైంది. తదియకి వస్తున్నాడు. ఇది విశేషం. అష్టమి చంద్రుడిని చూడాలి, అది విశేషంగా ఉంటుంది. మన మిత్రులు కూడా చాలా మంది
వీక్షిస్తున్నారు. లైవ్లో వచ్చి వీక్షిస్తూ చంద్రుడి యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రలు అవుతున్నారు. ఓం దధిశంకతుషారాభం క్షీరోదార్ణవసంభవం నమామి సోమం సంభోష్మకుటభూషణం. ఓం నమ శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అందరూ ఓం నమ శివాయ కానీ ఓం మృత్యుంజయాయ నమః అని కానీ అనుకుంటూ ఉంటే పుణ్యం బాగా పెరుగుతుంటుంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 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 త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం. అలా దేమంటావా? వరవర్ధ సర్వజనం మే సర్వజనం మే వశమానయ. లైట్ ఆపేసి సర్వజనం మే వశమానయ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సర్వజనం మే వశమానయ. అక్కడ కనబడుతున్నటువంటి ఆ నీడనే రాహువు, ఛాయాగ్రహం రాహువు. నోడ్, అసెండింగ్ నోడ్ దగ్గర చంద్రుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. శ్రీం హ్రీం క్లీం. అష్టమి దగ్గరకు వస్తున్నట్టున్నారు. ఇంకా ఇది చవితినాటి చంద్రుడిలాగా కనిపిస్తున్నారు. ఓం గంగణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహ. సర్వజనం మే వశమానయ వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే